అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ జిలాని, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, నైరా హాస్పిటల్, చుట్టుకుంట, గుంటూరు. ఇవాళ మనం ఎల్డర్లీ ఫీమేల్ పేషెంట్స్ లో ఎక్కువగా రక్తస్రావం కానీ, ఫైబ్రాయిడ్ గడ్డలు కానీ, కడుపుల నొప్పి ఎందుకు వస్తుంది, ఏంటి దానికి సంబంధించిన కారణాలు, దాని గురించి మాట్లాడుకుందాం. సహజంగా 40-45 ఇయర్స్ ఫీమేల్ పేషెంట్ లో ఎక్కువ రక్తస్రావం అనేది ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే థైరాయిడ్ ఏదైనా అబ్నార్మల్ గా ఉన్నా, థైరాయిడ్ ఉన్నా అట్లా వస్తుంది. లేదు గర్భాశయంలో ఏదైనా గడ్డలు కానీ, పూత కానీ రావడానికి కారణం ఈ రక్తస్రావం అనేది. లేదు మనకి థైరాయిడ్ వలన ప్రాబ్లమ్ అనుకుంటే థైరాయిడ్ కి టాబ్లెట్లు ఉంటే ఆ ట్రీట్మెంట్ తీసుకుంటే అది కంట్రోల్ అవ్వచ్చు. ఒకసారి లాంగ్ స్టాండింగ్ గా కంట్రోల్ అవ్వకుండా మనకి ఏదైనా అల్ట్రాసౌండ్ లో తీపించుకున్నప్పుడు ఫైబ్రాయిడ్ గడ్డల సైజ్ ఎక్కువగా ఉండి కడుపులో నొప్పి రిపీటెడ్ గా వచ్చి ఫ్యామిలీ కంప్లీషన్ అంటే ఒకళ్ళు ఇద్దరు ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయినప్పుడు వాళ్ళు సర్జరీకి వెళ్తే బెటర్. అంటే ఎవరు సర్జరీకి వెళ్ళాలి, ఎవరు సర్జరీ లేకుండా టాబ్లెట్లు తగ్గిపోయింది అనేది ఒక సర్జనే నిర్ణయించగలడు. మీకు అలాంటి ఏమన్నా దాని గురించి తెలుసుకోవాలని అనుకున్నప్పుడు మాత్రం ఇమీడియట్ గా మీ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి సర్జన్ కలవండి. దీంట్లో ఆపరేషన్ అంటే 2 రకాలు ఉంటాయండి. గర్భాశయం తీసేయడం అనేది టోటల్ గా గర్భాశయం తీసేయడాన్ని టోటల్ హిస్టెక్టమీ అంటారు. లేదు గర్భాశయం అంటే ఫైబ్రాయిడ్ గడ్డల వరకే తీయడాన్ని మయోమెక్టమీ అంటారండి. కానీ దీనిలో 2 రకాలుగా సర్జరీలు చేస్తాము. ఓపెన్ హిస్టెక్టమీ అంటారు, లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ అంటారు. ఓపెన్ హిస్టెక్టమీ అనేది పాతకాలంలో చేసేది. పొట్టని ఎన్ని లేయర్లు ఉంటే అన్ని లేయర్లు కోసి గర్భాశయం తీసేస్తాము. అది ఓల్డ్ టెక్నిక్. ఇప్పుడు కొత్తగా లాప్రోస్కోపిక్ టెక్నిక్ అనేది వచ్చింది. అంటే చిన్న చిన్న రంధ్రాలు, ఒక 5 mm రంధ్రాల ద్వారా 10 mm రంధ్రాల ద్వారా కెమెరా లోపల పెట్టి ఆ గర్భాశయాన్ని మనం నీట్ గా చూసి ఎంతవరకు తీయాలో అంతవరకు తీసేస్తే దాన్ని లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ అంటారు. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే పోత ఉండదు, కుట్లు ఉండవు. పొద్దున్న సర్జరీ చేస్తే సాయంత్రం అంటే డే కేర్ ప్రొసీజర్ లాగా కూడా చేస్తాం అనమాట. అది లాప్రోస్కోపిక్ బెనిఫిట్ అనమాట. లాప్రోస్కోపిక్ హిస్టెక్టమీ యొక్క బెనిఫిట్. మీరు ఇదే ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారా, దీని గురించి ఇంకా తెలుసుకుందాం అనుకుంటున్నారా, అయితే మీ దగ్గరలో ఉన్న జనరల్ సర్జన్ గానీ గైనకాలజిస్ట్ గానీ సంప్రదించండి. లేదు గుంటూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లయితే చుట్టుగుంటలో ఉన్న మన నైరా హాస్పిటల్ ని ఇమ్మీడియట్ గా సంప్రదించండి. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ నెంబర్. ఇక నుంచి మీకు ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ గురించి కానీ, సర్జరీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటున్నారా, అయితే ఇప్పుడే మీరు నైరా హాస్పిటల్ పేజ్ని ఫాలో అవ్వండి.